జై శ్రీరామ్. సీతమ్మ వారి గురించి ఇది మాట్లాడావు కాబట్టి టెక్నికల్గా ఒక పాయింట్ మాట్లాడతాం. మీకు రామాయణంలో నలకుబేరుడి శాపం గురించి ఎప్పుడైనా విన్నారా? నలకుబేరుడు ఏమి శపించాడంటే, ఎవరైనా సరే రావణుడు ఫోర్స్గా అంటే వాళ్ళకి ఇష్టం లేకుండా, అవతల వ్యక్తికి ఇష్టం లేకుండా కానీ టచ్ చేసినా కానీ ఆర్ మేబీ దగ్గరికి వెళ్ళినా కానీ వాడి తల 100 ముక్కలైపోతుంది ఆర్ పేలిపోతుంది. ఇది నలకుబేరుడు రావణుడికి ఇచ్చిన శాపం మూలంగా సీతమ్మ వారిని దగ్గరికి వెళ్ళడానికి కూడా రావణుడు భయపడేవాడు. అలాగే సీతమ్మ వారికి అన్ని నగలు చూపించి ఆమెని ఎక్కువ ప్రవోక్ చేయడానికి ట్రై చేసేవాడు తప్ప ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను ఏదో చేద్దామనే ఉద్దేశం మటుకు ఎప్పుడూ లేదు రావణుడికి. ఎందుకంటే రావణుడికి నలకుబేరుడు కర్స్ గురించి తెలుసు. ఇంకో విషయాన్ని కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, ఎప్పుడు డివైన్ పవర్ అంటే మంచి, చెడు అంటే ఈవిల్, రైట్? సో ఈ ఈవిల్ ఫోర్సెస్ ఎప్పుడు డివైన్ పవర్ దగ్గరికి కూడా వెళ్ళలేదు. అసలంటూ జ్ఞానం లేని ఈ అన్వేష్ లాంటి అడ్డగాడిదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి కథల గురించి ఎక్కువ కాంట్రవర్సీ చేసి అనవసరంగా హిందుత్వాన్ని, హిందూయిజంని నాశనం చేద్దామని చెప్పి ప్రయత్నిస్తాం. సరే, యూట్యూబ్లో నువ్వు పెద్ద యుద్ధం మొదలుపెట్టిన రావణుడివే కావచ్చు, అని నాలాంటి వాడు ఆ సీతారాముల్ని కలిపిన వానరుల్లో నాలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉంటారు ఖచ్చితంగా.